నమస్కారం అండి. నమస్కారం. భయ్యా సన్నీ యాదవ్ అంటే పాకిస్తాన్ గూఢచారం చేశాడా చేయలేదని మనం కలర్ చూడలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేయడం అన్నది తప్పు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే అదే టైంలో రిలీజ్ చేస్తే ఎవరు డౌట్ పడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఆయన మీద డౌట్ పడుతున్నారు. సో అంటే అక్కడ వీడియోలు తీయటం, ఇప్పుడు పోస్ట్ చేయటం, ఇది ఆగిపోవటం, ఇదంతా కూడా ఒక కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అది అంటే అన్ని దేశాలు ఉండగా ఎందుకని పాకిస్తాన్కి వెళ్ళాడు? ఏమో ఆయనకి పాకిస్తాన్ వెళ్ళాలనిపించింది ఏమో, అందుకే వెళ్ళి ఉంటాడు. సో ఇప్పుడు మనం చెప్పలేం కదా, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేం. సో అదే టైంలో మనకి యుద్ధం కూడా స్టార్ట్ అయ్యింది. సో ఆయన అక్కడికి వెళ్తాం, ఆ వీడియోలు తీసుకురావటం, ఈ రోజు మళ్ళీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇదంతా కూడా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అంటే ప్రభుత్వం కూడా ఒక కన్నేసి తనిఖీలు చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు కానీ తన ప్రొఫైల్ కానీ. అంటే పాకిస్తాన్కి ఏమైనా గూఢాచారం చేశారా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తీసుకెళ్లారా అని. అంటే రీసెంట్గా ఒక యూట్యూబర్ దొరికారు కదా, సో దానివల్ల తనిఖీలు చేస్తున్నారు, లేకపోతే ఈ వీడియోస్ వల్ల తనిఖీలు చేస్తున్నారంటారా? యూట్యూబర్ ఆల్రెడీ దొరికాడు కాబట్టి సో ఆయన మీద ఆల్రెడీ కన్ను ఉంది. సో అలాగే ఇంకా ఎవరైనా వెళ్ళుంటారా, లేదా అలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు బయట వాళ్ళు అయినా సరే వీడియోలు అలాంటివి ఏమైనా సోషల్ మీడియాలో వస్తున్నాయని అన్నీ కూడా పెట్టారు. సో మనోడు అదే టైంలో రిలీజ్ చేయడం వల్ల మనోడి మీద కూడా డౌట్ అయ్యింది. అది అప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను ఫిబ్రవరిలో షూట్ చేశాను, ఇప్పుడు రిలీజ్ చేశాను, ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు. అంటే ఫిబ్రవరిలో షూట్ చేసినప్పుడు అప్పుడే రిలీజ్ చేయాలి కదా, లేదా ఒక 1 అవర్ టైం తీసుకొని. ఎందుకని అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది కదా, కొంచెం అది ఫేమ్లో ఉందని, వ్యూస్ ఎక్కువ వస్తాయని ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటారా? అలా కూడా అనుకోవచ్చు, లేకపోతే ఆ టైంలో నేను చేస్తాను, నేను దొరికిపోతానని కూడా అనుకోవచ్చు ఆయన. సో ఇప్పుడు రిలీజ్ చేసినా సరే దొరుకుతాడు, దొరకకుండా ఉండడు. ఎందుకంటే ఆ టైంలో రిలీజ్ చేస్తే ఇంకా గట్టిగా దొరికేవాడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం లేట్గా చెకింగ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. అది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్కి ఏం చెప్తారు మీరు? భయ్యా సన్నీ యాదవ్కి ఏం చెప్తాం, ఆయనకి వెళ్తాం తప్పు, వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు తీసి ఈ టైంలో పోస్ట్ చేయడం ఇంకా తప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నరేంద్ర మోడీ కావాలని ఆపేశారని కూడా కుట్ర జరుగుతుందని చాలామంది అంటున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తే ఇది చాలా మన చేతులతో మన కళ్ళు పొడుచుకున్నట్టు అవుతుంది. అది